చూడరా సెక్షన్ 24 ప్రకారం గవర్నమెంట్ లాలో ఇండియన్ పినల్ కోడ్లో చిన్న చేంజెస్ తీసుకొచ్చింది లారీ డ్రైవర్స్ సంబంధించింది. దానివల్ల స్టేట్ ఇండియా మొత్తంలో ఫ్యూయల్ ప్రాబ్లం చాలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రాబ్లం ఎట్లుంది, వీళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ ఫ్యూయల్ ఉందా, అయిపోయిందా లేదా, వాళ్ళు ఆల్రెడీ కొట్టించుకొని ఉన్నారా, ఏమనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. బండి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినా చూసి వచ్చినా కానీ వస్తేనే చాలా పబ్లిక్ ఏందని నేను పరిచయం అవుతున్నాయి. పెట్రోల్ ఉందంటారా, అయిపోయింది అంటారు, లేదని అంటారు, అయిపోయింది అంటారుగా. ఇటనే ప్రాబ్లం కంటిన్యూ అయితే ఎట్లన్నా మరి దేనికోసం అయింది కూడా తెలియదు మనకి. ఇప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాం దాని గురించి? అంతే అంట. కానీ ఒకవేళ ఇట్లనే అయితే ఏమైతే సిచ్యువేషన్, వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అయిపోవాల్సి వస్తుంది. అందరిది ఆగిపోతే అయిపోతుంది, తప్పదంట. తప్పదు కదా. ఏమంటారు బ్రో, పెట్రోల్ ఉందా లేదా ఏమంటారు? ఉందా బ్రో బండిలో పెట్రోల్? లేదు, ఎయిర్ లాక్ అయిపోయింది బండి నాది. అయిపోయింది, ఎయిర్ లాక్ అయిందా? మరి ఎట్లయితుంది అంటావు ఇట్లుంటే? ఏమో కష్టం ఎట్లుంటుంది. కాదు మరి డ్రైవర్లు ఎప్పుడు వస్తారంటావు? ప్రాబ్లం ఈ అంతా వాళ్ళు సమ్మె చేస్తారు కదా మొత్తం. మాది ఏదైనా క్లియరెన్స్ అయిపోతే డబ్బున అయిపోతే మంచిది, అయిపోతే బాగుంటుంది. కానీ ఇట్లనే ప్రాబ్లం కంటిన్యూ అయితే ఏమవుతుంది అంటావు మరి లాస్ట్? ఏం చేస్తారు, బండిలో పట్టుకోవాలి, వండుకోవాలి, అంతే అంటావా? పనులన్నీ వండుకొని వదిలేయాలి, పాదయాత్ర చేయాలి, అందరూ పాదయాత్ర చేయాలా? పొలిటీషియన్ లెక్క మనం గిట పాదయాత్ర చేస్తే నడుస్తుంది. అంతేనా? ఎట్లుందో ఇక్కడ సిచ్యువేషన్? ఇప్పటికీ నుంచి చిన్న ఉన్నట్టున్నా చూస్తున్నా. అప్పటి నుంచి పెట్రోల్ పోస్తానే ఉన్నాం కానీ ఇప్పటిదాకా తగ్గుతలేరు, ఇంకా ఎక్కువ వస్తారు మంది. అంతేనా? రష్ ఎక్కువ పెట్రోల్ బంక్లలో? ఫుల్ ఈడైతే ఫుల్, ఏ బంక్లో తెలియదు కానీ మా బంక్లో మాత్రం ఫుల్లా? కాదు మరి ఇట్లనే అయితే మీ బంక్లో పరిస్థితి ఉంది, రేపు ఎల్లుండి పెట్రోల్ ఎక్కువ మళ్ళా? రేపు ఎల్లుండి 3 days పెట్రోల్ బంద్, అందుకే ఈ రోజు ఇంత ఫుల్ ఉంది. అదే పెట్రోల్ బంద్ ఉంటే అది పెట్రోల్ బంక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి మరి? పెట్రోల్ పంప్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? బిజినెస్ బొక్క పడుతుంది. బిజినెస్ ఏముండదు, ట్యాంకర్ వస్తేనే కదా వచ్చేది. ఎవరేం చేయలేరు. కాదన్నా పెట్రోల్ బంక్ లో పరిస్థితి ఎట్లుందన్నా? ఇట్లనే ఉన్నా చూస్తారు కదా మీరు. ఎంతసేపటికి వెళ్ళారు పబ్లిక్? దాదాపు 12 గంటల నుంచి ఉంది. 12 గంటల నుంచి పెట్రోల్ ఉందా బంక్ లో? పెట్రోల్ ఒక 1000 లీటర్లు ఉన్నది, 5,000 ఉన్నప్పటి నుంచి చేస్తున్నాము. ఇంకొక 1000 లీటర్ ఉంది, అది అయితే అయిపోతుంది. కంట్రోల్ కాక మాతో అయితలేదు, డబ్బులు మిస్ అయిపోతున్నవి. జనాలు అర్థమైతే రష్ ఎక్కువై పైసలు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. దాదాపు ఇప్పుడు మాకు 4 కస్టమర్లు కలిసి 2800 లాస్ అయినాం మేము. ఇప్పుడు మాతో కాక మేము బంద్ చేసుకున్నాం. ఇప్పుడు మాకు కంట్రోల్ అయితలేరు మాతోటి. జనాలు ఎక్కువ ఏం అర్థమవుతుంది, ఎవరు ప్రైస్ పిలిపించి కూడా వాళ్ళ ద్వారా కూడా సపోర్ట్ తీసుకుంటే అయినా కానీ అయితలేదు. బంద్ చేసుకున్నాం. ఇప్పుడు బంద్ చేయడం ఫిక్స్ అయిపోయారా మరి? బంద్ చేసినాం, ఇక కొంచెం కంట్రోల్ అయితే ఓపెన్ చేస్తాం, లేకపోతే లేదు, బంద్ అయిపోయినట్టు. లేదు, రష్ పెడితే హ్యాండిల్ చేయలేదు అంటే డబ్బులు పోతున్నాయి, మేము పెట్టుకోలేము కదా, అందుకు మాకు అవసరం లేదు. అంతే. కానీ ఇట్లనే కంటిన్యూ అయితే ఏమవుతుంది అంటావు మరి? కంటిన్యూ అయితే డబ్బులు పోతాయి మాకు ఇట్లనే. ఇట్లా ఓకే, ఇక్కడ ప్రాబ్లం రేపు ఎల్లుండి 3-4 రోజులు ఇక పెట్రోల్ లేదు అంటే దాన్ని మనం ఏం చేయలేము. మన ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ అవుతుంది, మాకు అవుతుంది, అందరికి అవుతుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అయిపోతుంది కదా. ఆగిపోతుంది, దానికి మనం ఏం చేయలేము, మన చేతులు ఏం లేదు కదా. ఆర్టీసీ ఫ్రీ అన్నారు, వాళ్ళు ఫ్రీగా టికెట్ ఉండదు. ఇంకా అది ఏంది బ్రో? అందరికీ ఫ్రీ చేస్తాడు అప్పుడు బస్సు, ఇక అందరికీ ఫ్రీ చేస్తారంట. మీకు పెట్రోల్ అయితే ఓపెన్ చేసాడు, అప్పుడు నాకు కంట్రోల్ ఉంటుంది. పెట్రోల్ కూడా పోయలేదు, అందరికీ ఫ్రీ చేసేయమని చెప్పండి ఇక కేసీఆర్ మన అన్నకి. ఇంకా అంతే చెప్తున్నావు రేవంత్ రెడ్డి? పెట్రోల్ ఎక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చినా నేను ఇక్కడ దాకా చౌక పెట్టుకుంటా. అసలు పెట్రోల్ లేదంట, మళ్ళీ కొట్టుకుంటున్నావు వాళ్ళు. నువ్వు కూడా పోవాలి. అంతేనా? సిచ్యువేషన్ ఎట్లుందమ్మా ఇక్కడ? చాలా కర్ఫీ లెక్క ఉందండి. 2 కస్టమర్ ఓపించుకోరు, డబ్బులు కూడా ఇవ్వరు, వాళ్ళు గన్న తీసి వాళ్ళే పోసుకురు. వాళ్ళే పోసుకురా? పోసుకురు, క్యాష్ కూడా ఇవ్వకుండా పోయారు. ఇక మేము ఉండలేక బయటకు వచ్చేసినాము. కంట్రోల్ అయితే లేదా? అసలు కంట్రోల్ అయితే లేదు. ఇంత జనాలు ఏం కంట్రోల్ అవుతుందండి? ఎంతసేపు అవుతుంది పెట్రోల్ ఒకవేళ పోస్తే? ఇక 6-7 గంటల వరకు ఇట్లనే ఉంటది. అంతే. సరే పెట్రోల్ బంక్ చేస్తే క్లోజ్ చేసేడేనా? పెట్రోల్ అయిపోతే క్లోజ్ చేసేస్తాం. ఇక వేరే ఆప్షన్ లేదా? ఇక ఆప్షన్ ఏం లేదు. ఇక మేమేం చేస్తామండి దానికి? ఆ జనాలు మేము ఉండగలుగుతామా? అసలుకి ఆ జనాలు ఉండలేమో, పోయలేము. పోలీస్ కంట్రోల్ తీసుకొని పోలీస్ లైన్ లో పెట్టించి చేపిస్తే కరెక్ట్ గా ఒక లెవెల్ గా వస్తుంది. మీకు కూడా ఏం లేక అందరికీ ప్రాబ్లం చేస్తారు. ఎందుకట్లా పోలీస్ వాళ్ళు ఇంటర్వ్యూలు అయితే కొంచెం లైన్ వస్తుంది, లైన్ గా ఈక్వల్ గా పోసుకుంటూ వస్తారు. మళ్ళీ పెట్రోల్ లేకపోతే అందరి పనులు అయిపోతాయి. అంతే కదా. ఇప్పుడు లైన్ గా కంపల్సరీ లైన్ వెళ్ళబడితే అందరు లైన్ గా ఓపించుకుంటారు. పోలీస్ కొంచెం హెల్ప్ తీసుకుంటే అవుతుంది. పోలీస్ హెల్ప్ కంపల్సరీ తీసుకోవాలి ఇట్లాంటి దాంట్లో. పోలీస్ సపోర్ట్ చేస్తున్నారు చూద్దాం. చేస్తలేరు కదా వాళ్ళు. సార్ ఇప్పుడు
చెప్పానా? మనిషికి 100 రూపాయలు, బండికి 100 రూపాయలు పోసినా అయిపోయేది. ఈ లొల్లి అయిపోతుంది. ఇప్పుడు ఎంత ప్రాబ్లం అయితే ఎంత క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కరు 400 300 వస్తాయి కదా, ఆగిపోయింది. లైన్లోనే వస్తాము, అయినా సరే 100 పోయింది. 100 రూపాయలు వస్తే అయిపోతుంది. ఈ రోజు 100 రూపాయలు పోసిన చాలు, కంట్రోల్ అయితే అందరికి అంత ఇంత పెట్రోల్ దొరుకుతుందంటవా? అందరికి పెట్రోల్ దొరుకుతుంది, అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఈ లేకపోతే ఇంకా గొడవ పెద్దగానే అవుతుంది. 300 400 అంటే కాని పని అది. ఒక రోజు కాకపోతే 2 రోజులు ఊకోవచ్చు. ఇక 10 మందికి వచ్చి మిగతా 90 మందికి కాదంటావు అట్లయితే. గమ్యానికి చేరుకోవాలి ఎవరైనా సరే. 100 రూపాయలు ఏమైంది స్వామి? చెప్పు స్వామి. బండికి 200 కొడితే ఏ స్టాక్ లేదు. అందరు క్రమశిక్షణ పోతుంటే పోలీసులు వచ్చి గడిపడైతే అని చెప్పి వాళ్ళు పవర్ ఆపించి పెట్రోల్ అయిపోయిందని చెప్పిస్తారు. పోలీసు వాళ్ళ రష్ కంట్రోల్ చేయలేక ఇట్లా చెప్తారా? అట్లా చెప్తారు. ఎవరైనా కంట్రోల్ తప్పి ఏం పోతలేరు జనాలు. బండికి ఫుల్ చేయకుండా బండికి 100 200 కొట్టిస్తే అందరికి వస్తాయి. ఇక్కడ అందరికి మినిమం బండికి 100 200 మినిమం కొట్టిస్తే అందరికి వస్తుంది. అందరికి సరిపోతుంది అంట, అందరికి అంతే. ఒకరికి ఫుల్ ట్యాంక్ చేపించి ఒకరికి 1000 2000 కొట్టిస్తే ప్రతి ఇంకోరికి రాదు కదా. బండికి 200 కొట్టిస్తే అందరికి వస్తుంది స్వామి. బ్యాన్ చేయొచ్చు అంటే స్వామి. అందరూ సమానంగా ఏం చేయాలి స్వామి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. ఇప్పుడు నా బండికి 1000 రూపాయలు కొడితే 200 ఉత్తరికి అయిపోతుంది, ఇబ్బంది కదా. అదే మంచికి 10 మందికి వస్తుంది, 10 మందికి వస్తుంది, అందరికి కవర్ అవుతుంది కదా. కాదు స్వామి, ఇప్పుడు సెక్షన్ లో చేంజెస్ తీసుకొచ్చారు, అది కరెక్ట్ అంటావా? తెలుసా నీకు సెక్షన్ ఏం చేంజెస్ తీసుకొచ్చారు? తీసుకొచ్చి 2 గంటలు లైన్ నిలబట్టి వస్తాడు కానీ లైన్ లో రమ్మని చెప్పి ఆయన పోయానంటలేడు. ఆయన పోయానంటలేడు. పబ్లిక్ కంట్రోల్ చేయి, లైన్ లో రమ్మని ఒక్కొక్కరిని 500 అయినా వస్తాడు. రెడీ ఉన్నారు ఆల్రెడీ. లైన్ లో దాకా ఒకరి మీద ఒకరు ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి పోలీసులు పని చేయమని చెప్పేసి నిలబెట్టింది. అదే మెయిన్ ఇంపార్టెంట్ తప్ప ఇంక మిగతా ప్రాబ్లమ్స్ ఏం లేదు. ప్రాబ్లమ్స్ పెట్రోల్ ఉంది లేదన్నట్టు ఏం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకరి మీద ఒకరు వాడి కొట్టుకున్నాం, డబ్బులు తీసుకుని వచ్చి మీద వాడి లేడీస్ వచ్చి నాకు పద్ధతి విధానం లేకుండా అడ్డే వచ్చేసరికి రష్ ఎక్కువయ్యి క్యాన్లు వచ్చి ప్లస్ బండ్లు వచ్చి మీద పడి ముందు వచ్చి క్యాన్లలో పోపించుకురా అన్న. క్యాన్లు వచ్చి వెనకకెళ్ళి వస్తారు, ముందు పోయమని చెప్పేసి ముందు పోయి తప్పుతారు. అంటే బండి వెనకాల ఉన్నాయి, క్యాన్లు తొందరగా వచ్చేసి బండ్లో ఏమో 2 గంటలు వెయిట్ చేస్తారు, క్యాన్లు వచ్చేమో 5 నిమిషాలుగా వెయిట్ చేయాలి. వాళ్ళు వెయిట్ చేయక మీద పడే వాళ్ళకి ఇలా లొల్లి అవుతుంది చెప్పి పని చేస్తారు. అట్లే చేసిరా ఇక. దానివల్ల ఇప్పుడు బంద్ అసలు పంపు బంద్ పెట్టడం కారణం అదే. ఇప్పుడు లైన్లో రమ్మనండి వస్తా, దానికి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగా పోయాడు. ఏం లేదు బంద్ చేసి జస్ట్ బండ్లు ఆగి ఉన్నాయి అంతేనా? అంతే ఆగింది. అందరూ క్రమశిక్షణతో లైన్లో వస్తే క్యాన్లు సైడ్ రమ్మాను వాళ్ళు బండ్ల లైన్లో వస్తే వస్తారు. చెప్పానా? క్యాన్లు బ్యాన్ కదా, క్యాన్లు ఎందుకు వస్తారు? పోయొద్దు కదా. వాళ్ళ లైన్లో నిలబడి ఎక్కడ పోతారు? సరే, క్యాన్లలో వేయడం వల్ల లైన్లో నిలబడ్డారు టైం వేస్ట్ అవుతున్నారు. ఎంతసేపు నిలబడ్డా కానీ వాళ్ళు వచ్చి మధ్యలో వెళ్ళిపోతారా? వీళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇట్లా తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడ పోతారు? అంతే. క్యాన్ ఇప్పుడు చేంజెస్ తీసుకొచ్చింది ఇండియన్ పీనల్ కోర్టులో, దానివల్ల రైట్ అంటావా రాంగ్ అంటావా? ఏం చెప్పాలి ఇప్పుడు మనం, ఏం చెప్పాలి. అది ఒక రకంగా చూస్తే రైటే ఉంది. డ్రైవర్లకు ఇబ్బంది ఉంది ఇప్పుడు కాకుంటే డ్రైవర్ తరపు నుంచి రైట్ ఉందంటావు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి పబ్లిక్ నుంచి అయితే రైటే. లైన్లో రావాలి అంతే కదా. అన్ని లైన్లో పెట్టి అందరు లైన్లో పెట్టి మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే అందరికి ఇప్పుడు పబ్లిక్ అయితే సేఫ్టీ ఉంది. ఒక రకంగా 10 ఏళ్ళు జైలు శిక్ష అంటారు. తాగకూడ బండి నడిపితే యాక్సిడెంట్ చేస్తే దానికి జైలు శిక్ష కొడితే పడదు కదా. నువ్వు కరెక్ట్ బండి నడిపినావు అనుకో ఆటోమేటిక్ వెనకంగా ఎవరు ఇబ్బంది ఉండదు కదా, నీకు జైలు శిక్ష చేయడు కదా. ఇప్పుడు హైవే మీద బండి వెళ్తుంది, సడన్ గా వచ్చేది కనిపించదు స్పీడ్ లా. హైవే మీద కొంచెం స్పీడ్ అనే వెళ్తారు, ఇట్లా అట్లా అనుకోవచ్చు కదా. కొంచెం తాగి ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసి అది ఉంటేనే జైలు శిక్ష చేయాలి. నార్మల్ అంటే కామన్ కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ అని కాదు, డ్రైవర్స్ హిట్ అండ్ రన్ లో వాళ్ళకి యాడ్ చేసారు. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ 10 years అని పెంచారు కదా. 10 years మళ్ళీ 7 to 10 lakhs కట్టాలి. అవునవును, 10 years అంటే కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి, వెనకంగా డ్రైవర్లో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. అలా ఎట్లా అలా బతకాలంటే కష్టం కదా. 10 years అనేది చాలా రాంగ్. అది కాకుండా దానికి సరికట్టు కరెక్ట్గా శిక్ష చేసి 1 year or 2 years వస్తే అది వేరే ఉంటుంది. చేంజెస్ తీసుకోవాలంటే ఇంకా కొంచెం తగ్గించాలి, చాలా తగ్గించాలి. అంత మరి 10 years అంటే ఇప్పుడు మిగతా ఫ్యామిలీస్ కూడా ప్రాబ్లమ్స్ అవుతారు కదా. మరి చాలా దారుణం. ఇంటి పెద్ద జైల్లో పడిపోతే ఫ్యామిలీకి సపోర్ట్ లేకుండా పోతుంది. ఉన్న పెద్దదికి ఒకటే కదా చేసినోడు, 4 జైల్లో ఉన్నాక మిగతా వాళ్ళకి ఇబ్బంది. ఇది చాలా రాంగ్. ఈ డిసిషన్ అయితే తప్పు. దాన్ని సెర్చ్ చేసుకుంటే సరే కరెక్ట్ అయిన డిసిషన్ అని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే 1 year or 2 years అలా తప్పే చేంజెస్ తీసుకోవాలంటున్నావు. చేంజ్ చేసుకోవాలి. ఓకే.